ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుమ్ దుర్గాయ నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలభర్తి గురునాశర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతి. మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ వార ఫలితాలంతా కూడా 17వ తారీఖు నుంచి ఈ వార ఫలితాలంతా కూడా మేనన మాసంలో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి అనుకూలించిన వల్ల ఎటువంటి ప్రభావం అంతా కూడా పొందుతారు. ఎటువంటి మంచి ఫలితాలు పొందడానికి ఏ గ్రహానికంతా కూడా ఆరాధన చేయాలి, ఏ గ్రహం అనుకూలంగా ఉంది అనేది గోచార చక్ర ప్రశాంత్ అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మేనన మాసంలో 17వ తారీఖు రోజున మనకు అధిక మాసం అనేది పెట్టడం, ప్రధానంగా అధిక జ్యేష్ఠ మాసం అనేది పెట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈ 17వ తారీఖు నుంచి చూసుకుంటే ఈ యొక్క మేనన మాసంలో వార ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి పెద్ద గ్రహాలు అనేది చూసుకుంటే సూర్యగ్రహం అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశికి మార్పు జరుగుతుంది. మరియు శుక్రుడంతా కూడా ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మిథున రాశిలో శుక్రుడు బృహస్పతి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా అంగారక మార్పు కూడా మేషరాశిలో మార్పు అంతా కూడా 45 రోజుల తర్వాత జరిగింది. ప్రధానంగా మే నెల 12వ తారీఖు నుంచి జరిగింది. ఈ గ్రహస్థితి అంతా కూడా స్థిరంగా ఉంది. కావున గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే శని భగవానుడంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. మరియు రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో శుక్రుడితో పాటు కలిగితో పాటు ఉన్నారు. మరియు కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ గ్రహస్థితి ప్రభావం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో మీకంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తున్నాయి. ఈ ప్రభావం వల్ల మీకంతా కూడా ఎటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి, ఎటువంటి రాజయోగాలు జరుగుతూ ఉంటాయి, లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రవాణా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ దేవత ఆరాధన చేయాలనేది తెలుసుకోవడం జరుగుతుంది. శ్రీమాత్రి నమ ద్రాం దత్తాత్రేయాయ. ధనస్సు రాశి జాతకులకి ఈ వార ఫలితాల్లో భాగంగా ప్రధానంగా 17వ తారీఖు నుంచి వార ఫలితాల్లో భాగంగా ఎటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడంతా కూడా దశమ దృష్టితో రాశిని చూస్తున్నాడు. మరియు అర్ధాశ్రమ శని చతుర్థ స్థానంలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది. ఇదొక దోష కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి నిమిషం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, మీరంతా కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోండి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారిని కొలవడం వల్ల ప్రతి నిమిషం కూడా నాగవల్లి దళార్చన పూజ, ఆంజనేయ స్వామి వారికి ప్రతినిత్యం కూడా తమలపాకు పూజ ఆచరించుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. దాన హోమాది కార్యక్రమంలో భాగంగా శనిగ్రహానికి మరియు శనీశ్వరుడికి, రాహువుకి, బృహస్పతికి మరియు అంగారకుడికి ఈ ఒక జపాలు దానాలు ఆచరించుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. ఎంత సంవత్సరం అనుకున్న స్థాయిలో పేరు ప్రఖ్యాతలు లేకపోవడం కానీ, ఎంత సంవత్సరం కానీ అనుకున్న స్థాయిలో ధనాన్ని సేకరించడం లేకపోవడం కానీ, ఎంత మనశ్శాంతి లోపంగా చెప్పడం జరుగుతుంది. ప్రధాన శ్రమ అధికంగా ఉంటుంది. కావున ఇటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటుంది. ప్రతి నిమిషం కూడా సప్తమ స్థానంలో శుక్రుడు ఈ యొక్క బృహస్పతి సంచారం వల్ల శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెరగడం, శుభకార్యాల కోసం మీకంతా కూడా విపరీతంగా ధనార్జన చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. శ్రమకార్య అధికంగా ఉంటుంది. కావున దూర ప్రయాణాలు చేసుకోవడం కానీ, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం కానీ, అధిక మాసంలో విశేషంగా అన్నదానం చేయడం మాత్రం చేత మీకంతా కూడా అఖండ లాభాలు గణించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి వేప చెట్టుకి అంతా కూడా అఖండ దీపారాధన చేయడం, అక్కడ ఇప్పపువ్వుతో దీపారాధన చేసి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా సహస్రనామార్చన చేసుకోవడం, అక్కడ కుంకుమార్చన లాంటివి చేసుకొని ఈ యొక్క బెల్లాన్ని నివేదన చేయడం, మామిడి పళ్ళను నివేదన చేయడం మాత్రం చేత అకాల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి మీకంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి, ధన ప్రవాహం రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం గంగణపతే నమః. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాసం 17వ తారీఖు నుంచి 23, 24 తారీఖు దాకా ఈ వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే గోచారరీత్యా గ్రహస్థితులంతా కూడా స్వల్పంగా కాలసర్ప దోషంలో ఉన్నాయి. కావున ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన చేసుకోవడం, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, దేవి భాగవతాన్ని కూడా పారాయణం చేయించడం మాత్రం చేత కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం, అధిక మాసంలో విశేషంగా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడాలు. ప్రధానంగా ఎవరైతే పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారో పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం, నదీ స్నానాలు చేసుకోవడం,
పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం, సముద్ర స్నానం చేయడం మాత్రం చేత అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని పనులు చేయకూడదని చెప్పేసి అంటారు. అధిక మాసంలో కొన్ని పనులు చేయకూడదు అంటారు. అవి చేయకుండా ఈ ఒక పుణ్యమైన కార్యక్రమాలు చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. గోమాత సేవ చేయడం, గోశాలలో గోమాతకు నిమిత్తం అంతా కూడా గ్రాసాన్ని సమర్పించడం మాత్రం చేత అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవలో భాగంగా పచ్చిగడ్డినంతా కూడా, పచ్చిగా అంటారు, పచ్చిగడ్డినంతా కూడా మీ చేతితో పట్టడం మాత్రం చేత మీరు గోమాత సేవ చేసుకోవడం మాత్రం చేత అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాణ దానం, తెల్ల గుమ్మడికైనంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయాలి. ఎవరైతే వారాంతంలో మంచి గుమ్మడికైనంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేస్తుంటారు, విశేషంగా అప్పుల బాధల నుంచి బయటపడాలనే సంకల్పంతో మమ జాతకరీత్యా చంద్రలగ్నవశాత్తు స్థితాః సర్వగ్రహదోష నివారణార్థం అనే సంకల్పంతో శీఘ్రమేవ అనంత ఐశ్వర్య ప్రాప్త్యర్థం అనే సంకల్పంతో మహాలక్ష్మీదేవి స్థిరనివాసం అనే సంకల్పంతో విశేషంగా కూష్మాణ దానం చేయడం మాత్రం చేత అఖండ ఐశ్వర్యోగం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారాంతంలో విశేషంగా అఖండ ఐశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అకాల కష్టాల నుంచి బయటపడాలన్నా, ప్రతినిత్యం కూడా జాతకరీత్యా దోషాల నుంచి బయటపడాలన్నా మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున మీ జన్మజాతకాన్నంతా కూడా మీరు జ్యోతిష సిద్ధాంతాలతోటి విశ్లేషణ చేసుకొని మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. కావున విశేషంగా మీ జన్మజాతకాన్నంతా కూడా విశ్లేషణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్ అంతా కూడా కాంటాక్ట్ చేయండి. తద్వారా ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది, సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. మా యొక్క ఫోన్ నెంబర్ అంతా కూడా స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి మీ జన్మజాతకం అంతా కూడా వాట్సాప్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకుంటే కనుక వేద జ్యోతిష్ ప్రకారంగా మీకంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా మీకంతా కూడా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఋషిప్రోక్తంగా జాతకాన్ని అంతా కూడా విశేషం జరగడం జరుగుతుంది. మీకంతా కూడా జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా తగిన పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్ర ఫలితాల కోసం మీరంతా కూడా సంప్రదించండి. తద్వారా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. హనుమతారాధన విశేషంగా చేసుకున్న వారికి మీకంతా కూడా అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారికి సింధూరాభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నాగవల్లి దళార్చన పూజ చేసుకోవడం, అరటి పండ్లతో స్వామివారిని అర్చించడం మాత్రం చేత సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.